మంచి విష్ణు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో చోట డౌట్ ఉంది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఇప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు, మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు. నేనేనా ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేచి వెళ్ళిపోతాను. వాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? జనరల్ గా చెప్పాను రా. పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మీరు మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు, నిజమేనా? నీకు అర్థమవుతుందా? మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. ఓర్ని ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. కన్నప్ప గురించి అడుగుతాను సార్. మొత్తం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము, తీయడము, అది భావ్యమంటారు. మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. బడ్జెట్ అయిందా లేదా అని కూడా మీ అది ఎవరో అంటే మీరు ఎలా నమ్ముతారు? ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? ఎంత అవుతుందో నాకు తెలియదు, అంత అవుతుందా అని కూడా నాకు తెలియదు. అది హిందీ డిస్ట్రిబ్యూటర్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని పుల్ చేయడం అనేది చిన్న విషయం ఏంటి విష్ణు గారు? ఒక రకంగా పెద్ద ధైర్యం, సాహసం చేశారు. ఇది విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు గారు అంగీకరించాడు, మేము నమ్మి. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఈ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము, మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? వేసేసాడు, బాగా వేసేసాడు. అది పొరపాటు. మా అందరి పైన ఆయనకి, మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. 200 పిచ్చేటి. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? దీనికి మీరు ఏమంటారు సార్? జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్. ఆత్మ అభిమానం ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ అది నేను ఆన్సర్ చేయలేను. అది ఏంటి సార్, ఇది జనరేటర్ లో చక్కెర పోసారు, మర్డర్ ప్లాన్ అని. ఇది మర్డర్ ప్లాన్ చక్కెరతో చేస్తారా అని చెప్పి కొత్తగా అయింది సార్. మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అది జనరేటర్లో ఎవరైనా చక్కెర, ఉప్పు, నీళ్ళు పోస్తే అది ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది. అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. చిన్నపిల్లాడు శాస్త్రాలు మానేసి
సిన్సియర్గా మాట్లాడన్నా. ఇట్స్ వెరీ సిల్లీ. విష్ణు గారు ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే స్టోరీ మీద అంటున్నారు, కథ నేనే రాసుకున్నాను అని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నారు తనిఖీల బారిని. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఏది కరెక్ట్? అంటే మీ ఫేవరెట్ వర్డ్ అనుకుంటా కాంట్రవర్సీ. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ బుక్స్ అండ్ మూవీ. మేము మిమ్మల్ని ఎర్రపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సార్ ఇంకోటి, మీ ఇంటి గొడవ మీకు పెయిన్ ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్దలు ఎందుకు జోక్యం చేసుకుని ఎండ్ కార్డు వేయలేదు సార్? ఇండస్ట్రీకి పెద్దగా నాన్నగారు ఉండి ఆయన మిగతా విషయాలన్నీ గొడవలని ఆపే ఇంట్లో గొడవ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక 50%కి తెలియదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. నిజంగా పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు, మీ నాన్నగారు ఒకవైపు, మంచు లక్ష్మి, మనోజ్ ఇంకోవైపు అని అంటారు. నిజమేనా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాను. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, మోహన్ బాబు గారికి చాలా గర్వం అండి, ఆయన మించిన ఆర్టిస్ట్ లేడని. బట్ ఆ గర్వాన్ని లక్ష్మి గారు అణచాలని నేను కోరుకుంటున్నాను అండి. జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు, మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. వచ్చే ముందు ఇంకో ప్రశ్న సార్. సార్ ఆస్తులు పంపకాలు జరిగాయా? మళ్ళా మొదలుకు వచ్చారు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. ఏమండి నేను ఒకటి చెప్తాను. యా, ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ ఎంజాయ్ చేయట్లేదు కదా? దీని వెనకాల ఏదో ఒకటి చెప్తా, అది మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. నేను పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.